వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ లుక్. నిత్యా మీనన్ ఏ మూవీలో మెరిసినా ఆ ఫిల్మ్ టీమ్ హిట్ మెట్టెక్కాల్సిందే. తెలుగు, తమిళ్, మలయాళం ఎక్కడైనా ఇదే సిచ్యువేషన్. అందుకే ఆల్రెడీ మలయాళంలో హిట్ అయిన 100 Days of Love తెలుగులో వెలిగింది. ఇక్కడ కూడా నిత్యా సందడి మళ్లీ పెరుగుతోంది. దుల్కర్ సల్మాన్తో ఓకే బంగారం తర్వాత నిత్య చేసిన మరో మూవీ 100 Days of Love. జీనస్ మహమ్మద్ మేకింగ్లో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో హిట్ అయినట్టే ఇక్కడ సక్సెస్ సొంతం చేసుకుందా? సగం సంతోషమే దక్కేలా ఉందా? అని చెప్పండి ప్రభు గారు, అసలు టైటిల్ ఏంటి? టైటిల్ జస్టిఫికేషన్ ఉందా? 100 Days of Love అంటే డే 1 నుంచి 100 రోజులతో మధ్యలో జరిగినటువంటి లవ్ స్టోరీ. హీరోకి హీరోయిన్కి పరిచయం అవటం, ఆ పరిచయం తర్వాత అది లవ్ కన్ఫామ్ అవడానికి మధ్య జరిగినటువంటి 100 రోజుల్లో జరిగినటువంటి లవ్ స్టోరీ కాబట్టి 100 Days of Love అనేటువంటి టైటిల్ పెట్టడం జరిగింది. దట్ ఈస్ రిలవెంట్ టు ద సబ్జెక్ట్. స్టోరీ విషయానికి వద్దాం సార్. అసలు ఈ 100 Days of Love స్టోరీ ఏంటి సార్? ఈ 100 రోజుల్లో ఏం జరిగింది? 100 రోజుల్లో ఫస్ట్ హీరోయిన్ని చూడటం, లవ్ జనరేట్ అవ్వటం, ఆ జర్నీ 100 days వరకు జరిగినటువంటి జర్నీలో జరిగినటువంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ హీరోయిన్ని ఒక ఆటో కోసం అతను ఆటోని పిలిచాడు. అతను ఎక్కబోయేటప్పటికి ఇటువైపు నుంచి ఈ అమ్మాయి కిందకి ట్యాక్సీలోకి ఒకసారి ఆ అమ్మాయికి వదిలేసేసి తను డ్రాప్ అవుతాడు. ఆ ట్యాక్సీ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే కింద రోడ్డు మీద ఒక కెమెరా ఒక బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్ ఇది ఎంఐ బ్యాగ్. ఆ బ్యాగ్ తీసి చూస్తే బ్యాగ్లో ఒక ఓల్డ్ టైప్ కెమెరా ఒకటి కనిపిస్తుంది. ఆ కెమెరా తీసుకుని ఆ అమ్మాయికి ఆ కెమెరాను అందజేయడం కోసం హీరో ట్రావెల్ చేస్తుంటాడు. డే 1, డే 2, డే 3, డే 4 ఆ విధంగా అతని జర్నీ అనేటువంటిది ఆ అమ్మాయి అన్వేషణలో సాగుతుంటుంది. హీరో అన్వేషణ చేసి ఇతనికి హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఇతను కలిసి ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ఒక టైంలో హీరోయిన్ కలుస్తుంది. కలిసిన తర్వాత షీ ఈజ్ నన్ అదర్ దాన్ తన చిన్నప్పటి క్లాస్మేట్ కూడా అమ్మాయి. సరే ఇతను ఆ అమ్మాయితోటి వీళ్ళిద్దరూ కొంతకాలం జర్నీ చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది, నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఐఎమ్ ఎంగేజ్డ్ విత్ సంబడి ఎల్స్. మోర్ ఎవర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దీస్ లవ్స్ అండ్ ఇవి కాదు. లవ్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఆ ప్రాక్టికాలిటీ అనేటువంటిది లవ్ కావాలి. లైఫ్ ఈజ్ బి టేకెన్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే అని చెప్పి రాహుల్ అనే ఇంకొక క్యారెక్టర్ అతనికి మ్యారేజ్ ఫిక్స్ అయినట్టుగా, ఆ అమ్మాయికి మ్యారేజ్కి ఫిక్స్ అయినట్టుగా చూపిస్తారు అనమాట. చివరికి అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక జరిగేటువంటి చిన్న కన్వర్జేషన్ అంటే, ఈ అమ్మాయి తల్లికి తండ్రికి ఒక లవ్ అఫైర్, తండ్రికి ఒక లవ్ స్టోరీ. వాళ్ళది ఒక 25 years బ్యాక్ వాళ్ళ లవ్ స్టోరీ. ఈ ఓల్డెన్ లవ్కి ఆ పవిత్ర ప్రేమ అనేటువంటిది ఆ రోజుల్లోనే చచ్చిపోయింది. ఇప్పుడు పవిత్ర ప్రేమ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ప్రాక్టికల్ లవ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ప్రజెంట్ డే లవ్ అనేటువంటి దాని మీద అని హీరోయిన్ అభిప్రాయం. బట్ టువర్డ్స్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిలిం పవిత్ర ప్రేమ అనేటువంటిది ఉంది, ఐ డూ బిలీవ్ ఇట్ అని చెప్పేసి ఈ అమ్మాయి ఇతన్ని ఆ రాహుల్ తోటి తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇతన్ని ఫైనల్గా చేసుకుంటే దట్ ద ఎండ్ ఆఫ్ ద 100th day. సార్ నిత్య మంచి యాక్టర్. దుల్కర్ సల్మాన్ కూడా ఆల్రెడీ మనం ఓకే బంగారంలో చూసాం, మంచి యాక్టర్గా ప్రూవ్డ్ వీళ్ళిద్దరూ కూడా. అండ్ ఇంకా ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి? వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కూడా ఎలా ఉంది? సరే, ఇక నిత్య పర్ఫార్మెన్స్ గురించి మనం నిత్యనూతనంగా చెప్పుకోవాల్సింది కూడా ఏం లేదు. ఇక ఈ దుల్హన్ సల్మాన్ కూడాను చాలా అందంగా, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు ఒకరోడు. వాళ్ళిద్దరు కాంబినేషన్ గతంలో కూడా సక్సెస్ అయింది, ఇప్పుడు కూడా మళ్ళీ చాలా క్యూట్గా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళు ఓకే. మిగతా క్యారెక్టర్స్ కూడా హీరో ఫ్రెండ్గా ఒకతను ఒక టుమ్ బాయ్ లాగా, మన ఇతనిలాగా ఒక బల్కీ బాబ్ వేస్తాడు. అండ్ ఫస్ట్ ఇట్లా చూసినప్పుడు ఫస్ట్ కొద్ది నిమిషాల పాటు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. కొన్ని యాజ్ త్రూ అవుట్ ద క్యారెక్టర్గా పోయినప్పుడు క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. అతను త్రూ అవుట్ హీరోతో పాటు జర్నీ చేస్తుంటాడు. ఇక మిగతా క్యారెక్టర్స్ పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ అయితే హీరోయిన్ ఫాదరు, హీరోయిన్ మదరు, వాళ్ళ క్యారెక్టర్సే బాగున్నాయి. ఓకే, ఇక మేకింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి సార్? అండ్ ఈ సినిమాలో ఏవి ప్లస్లు, ఏవి మైనస్లు? మేకింగ్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ అంటేనే అదొక హిట్ పేరు మలయాళంలో. మేకింగ్ స్టాండర్డ్స్ ఆర్ అప్ టు ద సబ్జెక్ట్ రిక్వైర్మెంట్, అంతవరకు బాగున్నాయి. అయితే ఇక ప్లస్లు మైనస్లు ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో నరేషన్ అనేటువంటిది చాలా స్లోగా వెళ్తుంది. ఒక హీరోయిన్ వెతకటం కోసం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఆ సెర్చింగ్ ప్రాసెస్ అనేటువంటిది కొంత బోర్ కొట్టిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా నిజంగా కొంచెం నిరాశపరిచిందనే చెప్పచ్చు. కానీ టువర్డ్స్ ద క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మాత్రం సినిమా చక్కగా సెటిల్ చేయగలడు. సో మైనస్గా చెప్పుకోదలుచుకుంటే ఫస్ట్ హాఫ్ నరేషన్, ప్లస్గా చెప్పుకోదలుచుకుంటే టువర్డ్స్ ద క్లైమాక్స్ నరేషన్ ఇస్ ప్లస్. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ గురించి ఏం చెప్తారు అండ్ ఎటువంటి గ్రేడ్ ఇస్తారు? అబోవ్ యావరేజ్. ఇట్స్ అ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నిజంగా ఆ ఫీల్ గుడ్నెస్ అనేటువంటిది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫీల్ అవుతాం. ఈ హాఫ్ అన్ అవర్ లవ్ కోసం ఫస్ట్ హాఫ్ని అంతగా భరించడం అనేటువంటిది కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఇట్ ఈస్ అన్ యావరేజ్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు.
ఓకే, మొత్తానికి 100 డేస్ ఆఫ్ లవ్కి మీరు ఇస్తున్నటువంటి గ్రేట్ యావరేజ్. Yeah. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 3 సినిమాలు రివ్యూస్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ.